అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హలో హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో ఇవాల్టి స్పెషల్ వచ్చేసి శ్రావణ శుక్రవారం స్పెషల్ వరలక్ష్మి వ్రతం స్పెషల్. డిఫరెంట్ ఈ వీక్ మొత్తం వరలక్ష్మి వ్రతం డెడికేటెడ్ టు వరలక్ష్మి వ్రతం. అన్ని స్వీట్స్, హాట్ స్వీట్, దద్దోజనం, పూర్ణ, అన్ని నైవేద్యాలు చూపించాం. ఓకే సరే, మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మరి చలో స్టార్ట్ చేద్దాం. చలో మరి చలో. వరలక్ష్మి వ్రతం పూర్ణాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. సో పూర్ణాల కోసం మనమైతే ఒక గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసుల బియ్యం 6 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ శనగపప్పునైతే నానబెట్టుకోవాలి. ఆ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మినపప్పు అండ్ రైస్ బ్యాటర్ అయితే ఉంది కదా, దాన్ని అయితే గ్రైండ్ చేసుకొని మనం అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన శనగపప్పుని మనము ఓపెన్ చేసుకొని అందులోకి కొంచెం బెల్లము, ఇలాచీ పౌడర్ అండ్ కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని బాగా కుక్ చేసుకొని గట్టిపడే వరకు కుక్ చేసుకోవాలి. ఆ పూర్ణం బ్యాటర్ని ఉండలాగా చుట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ దోశ బ్యాటర్లోకి ముంచి ఆయిల్లోకి వేసుకోవాలి. వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసుకొని మనం ఇంకా అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదించవచ్చు. చూసారు కదండి, ఎంతో చాలా ఈజీగా టిప్స్ తోటి ఫాస్ట్ గా ఎలా చేసుకోవాలో చూసేసారు కదా. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీ వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా ఫాస్ట్ గా అయిపోయేలాగా మీరు కూడా ట్రై చేయండి. వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం కంటిన్యూ చూడండి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆగు, అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చెప్పవా? అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. బాయ్. మొన్నంతా పిచ్చి పిచ్చిగా